వెల్కమ్ టు D77 న్యూస్. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ యాజమాన్యం పాఠ్య పుస్తకాలు అలాగే అధిక ఫీజులు దోచుకుంటుందని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా. ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా పాఠ్య పుస్తకాల విక్రయాలు, అధిక ఫీజుల వసూలను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సందర్భంగా డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్ల నిబంధనలకు విరుద్ధముగా అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతున్నాయని, పేద మధ్యతరగతి తల్లిదండ్రులపై భారం పడుతోందన్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే డిఈఓ కార్యాలయం ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి నిఖిల్, పట్టణ కార్యదర్శి వీరేష్, రాజరతన్ తదితరులు పాల్గొన్నారు. మిసాలి నాగేష్, తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు. ఏదైతే దాదాపు 2-3 రోజుల నుంచి ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్ముతున్నారని న్యూస్లో రావడం జరిగింది. దానిపై మేము వెంటనే స్పందించి ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్ముతున్నారని మాకు తల్లిదండ్రులు కాల్ చేసి చెప్పడం వలన మేము వెళ్ళి చూస్తే అక్కడ విచ్చలవిడిగా ఫీజులు, ప్రైవేట్ స్కూళ్ళకు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై మేము వెంటనే ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే ఎంఈఓ గారు దీనిపైన నాకు ఎలాంటి అవగాహన లేదు, దీనిపైన నా దగ్గర ఎలాంటి ఆర్డర్ కాపీ కావచ్చు ఏమీ కూడా లేదు, ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్మరాదని అనడం జరిగింది. కావున దీనిపై మేము ఆర్డర్ కాపీ కూడా తేవడం జరిగింది. దీంట్లో ఏదైతే ప్రైవేట్ స్కూల్ ప్రాంగణంలో బుక్స్ అమ్మకూడదని స్పష్టంగా ఉంది. అయినా కూడా విద్యాశాఖ అధికారులు అంటే విద్యాపరంగా అన్ని అవగాహన ఉండే బాధ్యతలు నిర్వహించాలి. కానీ పేద మధ్యతరగతి విద్యార్థులకు ముక్కు పిండి మరు వసూలు చేస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం. బయట బుక్ స్టోర్లో కొంటే దాదాపు 1500 నుంచి 2000కు వచ్చే బుక్స్లను వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో దాదాపు 5000 నుంచి 6000కు వసూలు చేస్తున్నారు. అలాగే షూస్, యూనిఫామ్స్, టై బెల్ట్స్ అన్నీ కూడా ఇక్కడనే కొనాలని నిబంధనలు పెడుతున్నారు. ఇక్కడ నో ప్రాఫిట్ నో లాస్ కింద అమ్మొచ్చని స్పష్టంగా ఉంది. కావున అయినా కూడా వీళ్ళు కనీసం 3 బుక్ సెంటర్ల పేర్లను వీళ్ళు రసీదు మీద రాసి ఎక్కడైనా కొనాలనే నిబంధనలు నిర్వహించాలి. కానీ వీళ్ళు ఎక్కడ కూడా కొనొద్దు, వేరే బుక్ స్టోర్లలో కొంటే మా దగ్గరనే కొనాలని కిరాయి సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ బుక్స్, యూనిఫామ్స్, టై బెల్ట్స్ అన్నీ కూడా డిక్షనరీ బుక్స్ వాళ్ళ స్కూల్ లోగోతో సహా అమ్ముతూ ఉన్నారు. కావున దీనిపై వెంటనే జిల్లా అధికారులు కూడా స్పందించి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే అవగాహన లేనటువంటి ఎంఈఓ అధికారిని కూడా ట్రాన్స్ఫర్ చేసి మాకు కొత్త వేరే ఎంఈఓ గారిని ఏర్పాటు చేయాల్సిందే మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ కోరుతున్నాం. వెంటనే బోధనలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు విచ్చలవిడిగా వాళ్ళు బంగారాలు తాకట్టు పెట్టి మరి విద్యార్థులు చదివిస్తున్నారు. వాళ్లకు నిబంధనలకు విరుద్ధంగా వాళ్లకు పేద మధ్యతరగతి విద్యార్థులకు భారంగా వాళ్లకు మీరు కొంటే బుక్స్ ఇక్కడనే కొనండి, బయట కొనొద్దని వాళ్ళకు నిబంధనలు పెట్టడం సరికాదని మేము విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్నాం. కావున వెంటనే ఏదైతే అవగాహన లేని ఎంఈఓ గారు ఉన్నారో వీళ్ళని వెంటనే ట్రాన్స్ఫర్ చేసి కొత్త ఎంఈఓను ఏర్పాటు చేయాలి. వెంటనే మా యొక్క డిమాండ్ని జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేని యెడల మేము దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. డిఓ కార్యాలయం కూడా ముట్టడికి నిర్వహిస్తామని త్వరలో నిర్వహిస్తాం అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.